ఏమని చెప్పాడు? ప్రేమ అనే గద్దించకుండా ఉండొచ్చు కదా. దేవుడు గద్దించవచ్చు. మనల్ని ఎవరైనా పెద్ద మనుషులు గద్దించవచ్చు, స్నేహితులు గద్దించవచ్చు, తెలిసిన వాళ్ళు గద్దించవచ్చు, ఎవరైనా ఉండవచ్చు. దేవుడు ఏం చేస్తుంటాడు? ఒకవేళ మనం తప్పు చేసినట్లయితే దేవుడు ఎవరి ద్వారానైనా మనల్ని గద్దించవచ్చు. సంఘ కాపరి దగ్గర నుంచి స్నేహితులైనా, పెద్ద మనుషులైనా, చుట్టుపక్కల ఉండేవారైనా, ఎవరైనా సరే ఎవరి ద్వారానైనా దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఎందుకు? మనం ఏదైనా తప్పు చేస్తే దాన్ని సరి చేసుకోవడానికి, మరలా తన వైపు తిరగడానికి. హల్లెలూయా. తర్వాత రెండవ స్టెప్ ఏమిటి? ఆ గద్దింపునకు లోబడకపోతే, గద్దింపును వినకపోతే, గద్దింపును పెడచెవిని పెడితే దేవుడు సెకండ్ స్టెప్ ఏంది ఇంప్లిమెంట్ చేస్తాడు? శిక్షిస్తాడు. మనకు ఆ శిక్ష తాకేటట్టుగా చూస్తాడు. ఆ శిక్ష అనేక రకాలుగా ఉండవచ్చు. ఆర్థికంగా నష్టపోవటం ఉండవచ్చు. రెండవదిగా అనారోగ్యం పాలు కావడం ఉండవచ్చు. దేవుడు ఏదైనా వ్యాధి పెట్టడం ఉండవచ్చు. ఏదైనా యాక్సిడెంట్కి గురి కావడం ఉండొచ్చు. దేవుని ఆలోచన ఏది ఉంటుందో మనకు తెలియదు. ఏ రకంగా అయినా ఒక శిక్ష పెట్టడం, ఒక ముళ్ళు పెట్టడం, వారిని వంచడం, వారికి గ్రహింపు అయ్యేటట్టుగా చేయడం. దేవుడు అనేక పద్ధతులు ఉపయోగించుకోగలడు.
మనకు ఏదైనా నష్టం కలగడం, లేకపోతే ఏదైనా అవమానం కలగడం, అది కలుగుట ద్వారా దేవుడు మనల్ని ఆలోచింపజేస్తాడు. నాకు ఈ పరిస్థితి ఎందుకు ఎదురైంది, ఈ స్థితి నాకు ఎందుకు వచ్చింది, నేను ఇప్పుడు ఏదైతే పరిస్థితుల గుండా వెళ్తున్నానో ఎందుకు వెళ్తున్నాను, మూల కారణం ఏమిటి, నేను ఏమైనా చేశానా, నేను చేసిన దానికి ఫలితం అనుభవిస్తున్నానా, దేవుడు మరి నేను ఎవరికైనా ఏదైనా కీడు చేస్తేనా, లేకపోతే దేవుని దృష్టికి నమ్మకంగా ఉండకపోతేనా, లేకపోతే ఏదైనా పరిస్థితిని బట్టి దేవుడు నాకు ఏదైనా శిక్ష పెడుతున్నాడా, నాకు గుణపాఠం నేర్పుతున్నాడా, నన్ను గద్దిస్తూ ఉన్నాడా, ఇంతకుముందు నన్ను గద్దించాడా, గద్దిస్తే నేను పెడచెవిని పెట్టానా, ఆలకించలేదా, ఆలకించనందుచేత దేవుడు ఇప్పుడు నాకు ఏదైనా శిక్ష పెడుతున్నాడా. మనకు గ్రహింపేటట్టుగా దేవుడు చేస్తాడు. చిన్న తప్పు అయితే చిన్న శిక్ష పెడతాడు, పెద్ద తప్పు అయితే పెద్ద శిక్ష పెడతాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతం ఇస్తానని ప్రభు చెప్పాడు. కాబట్టి మరి విశ్వాసులైన వారు గ్రహించగలుగుతారు, వాక్యం తెలుసుకున్న వారు, ఎరిగిన వారు గ్రహింపగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. మొదటిగా దేవుడు గద్దిస్తాడు, రెండవదిగా శిక్షిస్తాడు. ఎవరిని? తాను ప్రేమించే వారినే, తన వారినే, తన సంఘమును, తన బిడ్డలను, రక్షణ పొందిన వారే, సొంత వారే. మీరెవరైనా సరే మీ పిల్లలు తప్పు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? గద్దించకుండా ఉంటారా? హెచ్చరించకుండా ఉంటారా? ఫస్ట్ ఏం చెప్తారు? రేయ్ మాట వినరా అంటారు. చెప్తున్నాను విన అంటారు. వినకపోతే ఏం చేస్తారు? రెండోసారి ఒక దెబ్బ వేస్తారు. వేస్తారా వేరా? ఫస్ట్ టైం ఒక మాట చెప్తారు, వినకపోతే సెకండ్ టైం ఒక దెబ్బ వేసేస్తారు. సేమ్ అలాగే దేవుడు కూడా చేస్తాడు. బైబిల్లో మరి ఏలీ ఉన్నాడు, ఏలీ ప్రవక్త ఉన్నాడు. ఏలీ ఏమో ప్రవక్తగా ఉన్నాడు, యాజకుడుగా ఉన్నాడు. యాజకత్వం చేస్తున్నాడు. కానీ తన కుమారులేమో దారి తప్పి దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. బలి అర్పించడానికి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చినప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా యాజకునికి ఆ మాంసం వస్తుంది. దాంట్లో ఏ భాగములు యాజకునికి ఇవ్వాలి, ఎలా తీసుకోవాలి, అంతా కూడా క్రమం అంతా కూడా బైబిల్లో రాసి పెట్టి ఉంది. లేవియా కాండములో మనం చూసినప్పుడు అంతా కూడా రాసి ఉంది. అయితే ఆ పద్ధతి ప్రకారం కాకుండా వీరి ఇష్టానుసారంగా శరీర కోరికల మేరకు, ఆశ మేరకు, మాంసాపేక్ష మేరకు ఇష్టం వచ్చినట్టుగా మాంసం లాక్కునేవారని దాంట్లో మనం చూస్తాం సమూయేలు గ్రంథంలో. అయితే మరి ఏలీ సరిగా హెచ్చరించడం లేదో మనకు తెలియదు. ఒక మాట కనిపిస్తుంది, నా కుమారులారా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు, ఇది దేవుని దృష్టికి సరికాదు అనే ఒక మాట చెప్పినట్టుగా దీంట్లో ఉంది. కానీ మరి ఎలా శిక్షించాడో లేదో మనకు తెలియదు. లైట్గా తీసుకొని ఉన్నాడేమో బహుశా. కానీ తర్వాత కూడా ఏమైందంటే సమూయేలు గురించి మనందరికీ తెలుసు బాగా. గొప్ప ప్రవక్త సమూయేలు. ప్రవక్త మాత్రమే కాదు, యాజకుడు మాత్రమే కాదు, న్యాయాధిపతి కూడా. ఏకైక వ్యక్తి బైబిల్లో మనం చూసినప్పుడు 3 రకములైనటువంటి ఆఫీసెస్ నిర్వహించిన వాడు సమూయేలు. అతడు ప్రవక్త, యాజకుడు, తర్వాత న్యాయాధిపతి. రాజులకు పట్టాభిషేకం చేసిన వ్యక్తి. రాజులు ఆయనకు నమస్కారం చేశారు. అంత గొప్ప పేరు సంపాదించుకునే వ్యక్తి. తీరా చూస్తే ఏమైపోయిందంటే ఆయన కుమారులే దేవునికి ఇష్టలుగా నడుచుకోలేకపోయిన పరిస్థితి. అయితే దేవుడు వారిని చంపజూచినని రాయబడింది బైబిల్లో. అక్కడ మనం స్టార్టింగ్లోనే మొదటి సమయంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మనకు కనబడతాయి. ఒకవేళ సమూయేలు కుమారులు నమ్మకంగా ఉండి ఉంటే సమూయేలు తర్వాత ఆయన కుమారులు ఇద్దరు, లేకపోతే ఇద్దరు కుమారులు అక్కడ చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వారు ఇంకొక నెక్స్ట్ న్యాయాధిపతి అయ్యి ఉండేవారు, లేకపోతే యాజకుడు అయ్యి ఉండేవాడు. కానీ సమూయేలు యొక్క కుమారులను బట్టి, వారు సరిగా ఉండలేని పరిస్థితిని బట్టి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే సమూయేలుతో మాకు ఒక రాజు కావాలి అంటున్నారు. నీలాగా నీ కుమారులు ఉన్నట్టుగా మాకు కనబడడం లేదు, కాబట్టి మాకు న్యాయం తీర్చడానికి, మా పక్షముగా యుద్ధములు చేయడానికి అన్యులకు రాజు ఉన్నట్టుగా మాకు కూడా ఒక రాజును పెట్టు నువ్వు
అని సమూయేలు దగ్గర చెప్తుంటే సమూయేలు ఈ విషయం గ్రహించలేకపోయాడు. వారు న్యాయాధిపతిని అడగకుండా రాజును గమ్మని అడుగుతున్నారని దుఃఖపడ్డాడు. కానీ సమూయేలు నా కుమారులను బట్టి ఈ పరిస్థితి వచ్చింది కదా అని సమూయేలు గ్రహించలేకపోతున్నాడు. గ్రహించి ఉంటాడేమో బహుశా, కానీ అక్కడ తన కుమారులను బట్టి పశ్చాత్తాపడినట్టుగా బైబిల్లో రాయబడలేదు. అలాగూ కొన్నిసార్లు జరగవచ్చు పరిస్థితులు మనకు తెలియదు. కానీ సమూయేలు కుమారులు చేతులారా చేసుకున్నారు. వారు మంచిగా ఉండుంటే దేవుడు సమూయేలు తర్వాత వారిని పెట్టి ఉండేవాడు. యాజకత్వ పనిలో, న్యాయాధిపతి పనిలో, పదవిలో పెట్టి ఉండేవాడు దేవుడు. మరి సమూయేలు విషయంలో కూడా ఏం జరిగి ఉండవచ్చు అంటే సరిగా హెచ్చరించలేదేమో, గద్దించలేదేమో, శిక్షించలేదేమో తన కుమారులను. అందుచేత వారు దేవునికి ఏర్పాట్లోంచి బయటపడిపోయారు. దేవుడిచ్చే గొప్ప అవకాశాన్ని కూడా వారు కోల్పోయారు. ఎంత మంచి పదవి సమూయేలు కలిగి ఉన్నాడు, ఎంత మంచి హోదా కలిగి ఉన్నాడు, ఎంత మంచి పేరు బైబిల్లో సంపాదించుకున్నాడు. అలాంటి పేరు తన కుమారులకు కూడా వచ్చేదే, కానీ వారు చేతులారా చేసుకున్నారు. ఏమిటి కారణము? గద్దించి ఉంటాడు, గద్దించకుండా ఉంటాడా? ఒరేయ్, నేను ప్రవక్తను రా, నేను యాజకుని రా, నేను న్యాయాధిపతిని రా, రేయ్ నా పేరు పాడు చేయకుండా రా నాయన అని చెప్పుంటాడు. గద్దించుంటాడు, తిట్టుంటాడు, కొట్టుంటాడు, ఏమైనా చేసి ఉంటాడు. ఏలి కూడా చేసి ఉంటాడు, సమూయేలు కూడా చేసి ఉంటాడు. కానీ వాళ్ళు ఏం చేయలేదు, వారి పిల్లలు ఏం చేయలేదు, వినలేదు, లోబడలేదు, దేవునికి భయపడలేదు. ఏం చేశాడు దేవుడు? వారిని చంపేశాడు. వారిని చంపదలిచి ఉండేను అంతే ఇంకా అని రాసేశాడు. శిక్ష పెట్టేశాడు దేవుడు. సమూయేలు కుమారులకు శిక్ష పెట్టేశాడు. కాబట్టి ముందు గద్దింపు వస్తుంది. గద్దింపును మనం నిర్లక్ష్య పెడితే తర్వాత శిక్ష వచ్చేస్తుంది. ఎవరెవరిని దేవుడు గద్దిస్తుంటాడు, ఎలాంటి సందర్భాలు గద్దిస్తుంటాడు అనేది మొదటి మాటలు కొన్ని ఫస్ట్ చూద్దాం. మనం ఇందాక చదువుకున్నాం ప్రకటన గ్రంథంలోనే, నేను ప్రేమించిన అందరినీ గద్దించి శిక్షించున్నాను. ఆల్రెడీ సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ అంశానికి సంబంధించి ఎక్కువ మాటలు సామెతల్లోనే కనిపిస్తాయి మనకు. మిగతా చోట్ల అక్కడక్కడ కొన్ని మాటలే కనిపిస్తాయి, కానీ చాలా మాటలు దేవుని యొక్క గద్దింపు గురించి, శిక్ష గురించి ఎక్కువ మట్టుకు సామెతల్లోనే మనకు కనబడతాయి. సో సేమ్ ఇలాంటి మాటనే అక్కడ సొలొమోను చెప్తున్నాడు సామెతల్లో 3:12. ఒకసారి చదువుదాం. యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. చూసారా? సేమ్ ప్రకటనలో యేసు ప్రభువు ఎలాగైతే మాట చెప్తున్నాడో సేమ్ అదే మాట ఇక్కడ చాలా కాలం క్రితము సొలొమోను ద్వారా దేవుడు పలికించాడు. తండ్రి తనకి ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా, ఇష్టుడైన పిల్లలు, అలాగే యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దిస్తూ ఉన్నాడు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్తలో 18వ అధ్యాయము 15వ వచనం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. చాలు. యేసు ప్రభువు ఒక సిస్టమ్, ఒక పద్ధతి పెట్టాడు, చెప్పాడు. ఎవరైనా తప్పు చేసినట్లయితే ఫస్ట్ నీవు ఒక్కడు సపరేట్గా ఆయన తీసుకుని పోయి పర్సనల్గా అతన్ని గద్దించు, హెచ్చరించు. అతడు వినట్లేదు, లోబడట్లేదు, అప్పుడు ఒక్కడు కాకుండా ఇంకా ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని పో. ఇద్దరు ముగ్గురు పోయి అతన్ని గద్దించండి, హెచ్చరించండి. ఎవరు చెప్పినా వినట్లేదు,
ఒకరు చెప్పినా వినట్లేదు, ఇద్దరు చెప్పినా, ముగ్గురు చెప్పినా వినట్లేదు మాట. అప్పుడు సంఘం ఎదుట వారిని గద్దించండి అని యేసు చెప్తున్నాడు. అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగా సుంకరిగా ఎంచుకొనుము. ఇక్కడ ఒక కేసు చాలా వింతగా ఉన్నది. ఈయన ఏం చేస్తున్నాడు, ఒక వ్యక్తి, ఒక ఉదాహరణ యేసు చెప్తున్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఒక్కడు చెప్పినా వినట్లేదు, ఇద్దరు ముగ్గురు వచ్చి చెప్పినా వినట్లేదు, సంఘం అంతా చెప్పినా వినట్లేదు. అప్పుడు ఇంకా అతన్ని అన్నిలాగా భావించండి, లోకస్తులాగా భావించండి, ఒక విశ్వాసిగా అతన్ని పరిగణించకండి, అతన్ని సుంకరిగా ఎంచుకోండి. సుంకరి అంటే యూదులందరూ కూడా చాలా చులకనగా చూస్తారు, హీనముగా చూస్తారు, అవమానకరముగా చూస్తారు. అలా ఎంచుకోండి ఇంకా మీరు అని అంటున్నాడు. అంటే అదే ఆ గద్దింపు మాట వింటే ఎంత గౌరవం వస్తుంది, ఎంత సన్మానం వస్తుంది. అందుకే మాట వినేవారంటే దేవునికి ఎంతో ఇష్టము. హల్లెలూయా. మాట వినేవారు కావు. నేనైనా చాలామందికి చెప్తుంటాను, ఏదో ఒక మాట చెప్తుంటాను. కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకొని వారు ఉంటారు. అరే దైవసేవకుడు చెప్పాడు కదా, ఇది పాటిద్దాం, ఇది చేద్దాం, ఏమైనా కానీ అని అనుకొని అలా సలహా పాటిస్తే మనకు దీవెనకరముగా ఉంటుంది, ఆశీర్వాదకరముగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు ఇలా చెప్తున్నాడు, ఇది పాటించడం కష్టం కదా, ఇది చేయడం కష్టం కదా, ఇది సాధ్యం కాదు, నేను చెయ్యను అంటే దేవుని మాటని దేవుని యొక్క గద్దింపునే పెడ చెవిన పెట్టినట్టు. వాక్యపు అనుభవంలోనే పెద్దలు గద్దిస్తారు, దైవ సేవకులు వాక్య అనుభవంతోనే గద్దిస్తారు, సలహా ఇస్తారు, సూచనలు ఇస్తారు. ఈ పని చేయండి, మీరు ఇలా చేయండి, ఇలా ఉండండి. అనేక మంది యవనస్తులను హెచ్చరిస్తుంటాం, అనేక మంది సహోదరులను హెచ్చరిస్తుంటాం, అనేక మంది సహోదరులను హెచ్చరిస్తుంటాం, కుటుంబాలను హెచ్చరిస్తుంటాం, భార్య భర్తలను హెచ్చరిస్తుంటాం, చిన్నపిల్లలను హెచ్చరిస్తుంటాం, అందరినీ హెచ్చరిస్తూనే ఉంటాం, గద్దిస్తూ ఉంటాం. గద్దించే పని దైవ సేవకునిది, కానీ శిక్షించే పని దైవ సేవకుని చేతిలో లేదు. హల్లెలూయా. దేవుని సేవకుడు ఎవరిని శిక్షించాడు, శిక్షించేది దేవుడే. హల్లెలూయా. గద్దించే వారమే మాత్రమే మేము, హెచ్చరించే వారం మాత్రమే మేము, సలహా ఇచ్చే వారం మాత్రమే మేము, ఆలోచన చెప్పువారు మాత్రమే మేము. అది మీరు పాటించకపోతే దేవుడు నెక్స్ట్ తీసుకుంటాడు. బహిరంగంగా మేము గద్దిస్తాం, రహస్యముగా ప్రార్థిస్తాం. ఏం చేస్తాము, బహిరంగంగా గద్దించవచ్చు, కానీ రహస్యంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, దేవుని దగ్గర ఉన్నప్పుడు పిలువలు నాడుతూ ఉంటాం. ప్రభువా వారిని సరిచేయి, ప్రభువా ఆ వ్యక్తిని సరిచేయి, ప్రభువా ఆ సహోదరిని సరిచేయి, ప్రభువా ఆ సహోదరిని సరిచేయి. వీరు నా మాట వినట్లేదు, ఏం చేయాలి ప్రభువా, లోబడట్లేదు నాకు, ఏం చేయాలి ప్రభువా, వీరిని నీవే గుణపరచు, వీరిని నీవే వంచు, నీవే వీరిని సరిచేయి, నీకు భయపడేవారిగా, నీకు లోబడేవారిగా వీరిని చెయ్యి అని దేవుని దగ్గర బతిమలాడతాం, దేవుని దగ్గర గోజాడతాం. ఒక మాట ఉంది, సౌలుతోనే దేవుడు అంటున్నాడు, సౌలుతో ఎప్పుడు ఆ అమాలేకుల్ని పూర్తిగా నాశనం చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తే సౌలు ఏం చేశాడు, మొత్తం చంపలేదు, అమాలేకుల్ని చంపలేదు. అమాలేకుల్ని చంపాడు, కానీ పశువులను కూడా చంపాడు, కానీ కొన్నిటిని చంపలేదంట. కొన్ని పశువులను మాత్రం మిగిలిచ్చాడు, అంతే. సౌలు చేసిన తప్పేమిటి, కొన్ని పశువులను మాత్రం మిగిలిచ్చాడు. ఎందుకయ్యా నువ్వు మిగిలిచ్చావంటే దేవునికి బలి అర్పిద్దామని. దేవుడు ఏం చెప్పాడు నీకు, ఏ ఒక్క గొర్రె ఉండొద్దు, ఒక్క మేక ఉండొద్దు, ఒక్క ఎద్దు ఉండొద్దు, ఏమీ లేకుండా బొత్తిగా సర్వనాశనం చేయి, అమాలేకుల ఛాయ నీడ లేకుండా భూమి మీద నుంచి తుడిచిపెట్టేయాలి అని సౌలుకి దేవుడు బాధ్యత పెట్టాడు. ఈయన మహానుభావుడు ఏం చేశాడు, ఆజ్ఞ 90% పాటించాడు, 95% పాటించాడు. ఏం చేశాడు, 95% పాటించాడు, ఒక 5% పాటించలేదు, అంతే.
ఆ 5% ఏమిటి? కొన్ని మేకలు, ఎడ్లు, అవి పొట్టేలు ఏ ఉన్నాయో కొన్ని పశువులు దేవునికి బలి పెడదామని ఉంచుకున్నా అన్నాడు. మంచి మంచి వాటిని కొన్ని. దేవునికి చాలా కోపం వచ్చేసింది. ఏమొచ్చింది? దేవునికి చాలా కోపం వచ్చింది. అయ్యో నాకు బలి అర్పిద్దామని కొన్ని ఉంచావా, సర్లే అర్పి అన్నాడా? అనలే. దేవుడు చాలా కోపగించాడు. సమూయేలు చెప్పాడు. సమూయేలు కూడా మండిపడ్డాడు. సమూయేలుకి ఎందుకు కోపం వచ్చింది చెప్పండి? సమూయేలుకి కోపం రావాల్సిన అవసరం ఏమిటి? పాపం చేసింది ఎవరు? తప్పు చేసింది ఎవరు? సౌలు. ఆజ్ఞ అతిక్రమించింది సౌలు. సమూయేలుకి దేవుడు చెప్పాడు, నేను ఇట్లా ఆజ్ఞాపించాను కదా, సౌలు ఇలా చేశాడు అంటే సమూయేలు వెళ్ళాడు, సౌలుని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. సమూయేలు ఎందుకు? సమూయేలు కూడా అంత కోపం ఉండాలి సౌలు మీద, అంత బాధ లోపల. బయటికి కోపం వస్తుందంటే లోపల ఏమున్నట్టు? ఒక బాధ ఉన్నట్టు. బయటికి కోపం కనబడుతుందంటే లోపల ఆ బాధ. సౌలు వస్తున్నాడు, సమూయేలా నాయనా నేను దేవుడిచ్చిన ఆజ్ఞ పాటించాను, అమాలేకీయులని మొత్తం నాశనం చేశాను. ఏం చెప్తున్నావు అయ్యా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? మొత్తం నాశనం చేసామంటావు, నాకు సౌండ్ వినబడుతుంది, ఎడ్ల రంకెలు వినబడుతున్నాయి నాకు అంటాడు. ఏమంటున్నాడు సమూయేలు? శబ్దాలు వినబడుతున్నాయి. దేవుడు ఏ పశువు కూడా ఏమి లేకుండా బొత్తిగా పూర్తిగా నాశనం చేయమంటే శబ్దం ఎందుకు వస్తుంది? లేదు లేదు, దేవుడికి బలి అర్పించడానికి అవి తీసుకొని వస్తున్నా, చాలా ఆపు, డోంట్ టాక్, నోరు మూసుకో. దేవుడు చెప్పింది పూర్తిగా పాటించకుండా ఏదో సాకులు చెప్తున్నా, ఏదో మాటలు చెప్తున్నావు ఏంటి? నేను చెప్పింది చేసావా లేదా? అప్పుడప్పుడు కొంతమందిని అడుగుతుంటాం, మళ్ళీ నేను ఇలా మీకు చెప్పాను కదా, చేస్తున్నారా? నేను చెప్పినట్టు మీరు చేస్తున్నారా? దేవుడు చెప్పింది చేసిన తర్వాత అప్పుడు దేవుడు మనకు రిజల్ట్ ఇవ్వకపోతే అడగాలి. దేవుడు మనకి ఇచ్చిన ఆలోచనని పెడచెవిన పెట్టి పూర్తిగా పాటించకుండా, ఏదైనా మార్పు మనలో కావాలంటే, ఏదైనా లాభం మనకు రావాలంటే, ఏదైనా అభివృద్ధి మనకు రావాలంటే, ఏదైనా సమాధానం మనకు రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అప్పుడు ఆ సమూయేలు ద్వారా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 1 సమూయేలు 15. చాలా చాలా ప్రాముఖ్యమైన మాట ఇది, చాలా ఇంపార్టెంట్ కొటేషన్ బైబిల్లో. 15:22. 1 సమూయేలు 15:22. అతడు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత ఎవరికి కావాలయ్యా నీ బలులు? ఎవరికి కావాలయ్యా నీ పశువులు? మాట విను ముందు అంటున్నాడు దేవుడు. అంటే కామ్గా వెళ్ళిపోయాడు ఇంకా సౌలు. ఎందుకో ఏమో కానీ ఆ సౌలు విషయంలో మొదటి రాజే, కానీ ఇక్కడ ఒక తప్పు, తర్వాత ఇంకొక తప్పు, మెయిన్గా 2 తప్పులను బట్టి దేవుడు అతన్ని పక్కకు పెట్టేసినట్టుగా చూస్తూ. అయితే యేసుప్రభు ఇక్కడ ఇలా చెప్పాడు కదా, మొదటిగా ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు, తర్వాత 2-3 తీసుకెళ్ళి గద్దించు, తర్వాత సంఘము ఎదుట గద్దించు అన్నాడు. చాలాసార్లు నా మీద మీరు సనుక్కుంటారు, తర్వాత నాకు వినబడుతుంది, నేను కూడా బాధపడతా. తర్వాత అయ్యో ఇలా అనుకుంటే బాగుండేది, అనకపోయింటే బాగుండేది, వాళ్ళు హర్ట్ అయ్యారేమో, వీళ్ళు హర్ట్ అయ్యారేమో అనిపిస్తుంది నాకు కూడా. కానీ ఆ టైంలో అలాగ వచ్చేస్తుంది ఫ్లోలో. ఉద్దేశపూర్వకంగా ఒకరిని గాయపరచాలని, కించపరచాలని అనుకోను. నేను మామూలుగా ఎంత తిట్టినా గెదించినా ఓర్చుకుంటారులే, మామూలుగానే తీసుకుంటారు అనుకుంటా, ఇంటికి పోయి ఏడుస్తూ కూర్చుంటారు అనుకోను నేను, తెలుసా. వారు అర్థం చేసుకొని తమను తాము సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారేమో, సోదరునిగా కాపరిగా హెచ్చరించాడులే అనుకుంటారేమో అనుకుంటా.
కానీ బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటారు అనుకోను నేను. సంఘం ఎదుటను గద్దించమన్నాడు. అయితే తిమోతికి పౌలు రాస్తూ చెప్పాడు చూడండి, 1 తిమోతి 5:20. 1 తిమోతి 5:20. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దించుము. ఎక్కడ చదివాం మనం అది? 1 తిమోతి 5:20. ఇతరులు భయపడు నిమిత్తం పాపము చేయు వారిని అందరి ఎదుట గది. అమ్మ దేవుడా, ఏమంటారు మీరు దీనికి? ఏమంటారు? పాపం చేయవారిని ఏం చేయాలంట? అందరి ముందు గద్దించేసేయి. తిమోతి చెప్తున్నాడు పౌలు. ఎందుకు అందరి ముందు గద్దించమంటున్నాడు? ఇతరులు భయపడ నిమిత్తము, ఇతరులు తెలుసుకొనున్నట్లు, ఇతరులు మరలా అలాంటి పాపం చేయకుండా, ఇతరులు మరలా అలాంటి తప్పు చేయకుండా గద్దించు, వారికి భయం కలగాలి అని చెప్పమంటున్నాడు. అయితే దీనికి ముందు ఒక ప్రొసీజర్ యేసు ప్రభు చెప్పాడు. ముందు ఫస్ట్ పర్సనల్గా, తర్వాత 2-3తో, అది కూడా వినకపోతే అప్పుడు సంఘంతో చెప్పు అని ఇక్కడ రాస్తున్నాడు. మనం ఈ మధ్య ఈస్టర్ పండుగ చేసుకున్నాం కదా. అయితే అప్పుడు ఏమైంది? ఒకసారి యేసు ప్రభు లేచిన తర్వాత చాలామంది కనబడ్డాడు కదా. ఒకసారి ఆ 2 వ్యక్తులకు మారు రూపంగా వాళ్ళతో వెళ్తున్నాడు. ఎంఐ దారిలో 2 వ్యక్తులు వెళ్తున్నారు కదా. వాళ్ళతో మాట్లాడుతూ వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు వారు యేసు ప్రభు లేచాడంట, ప్రభు లేచాడంట, అందరు చెప్పుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు అని వీళ్ళిద్దరు చెప్తున్నారు యేసు ప్రభుకి. 2 యవనస్తులు, వాళ్ళ పక్కన ఉన్నది యేసు ప్రభు, వారికి తెలియదు. యేసు ప్రభు ఒక వ్యక్తిలాగా, మామూలు వ్యక్తిలాగా మరుగైండి వాళ్ళకి కనబడి వాళ్ళతో పాటు వెళ్ళాడు. చాలాసేపు వాళ్ళు మార్గమంతా ప్రయాణం చేస్తున్నంతసేపు యేసు ప్రభు వారితో పాటు వెళ్ళి తర్వాత గమ్యం చేరిన తర్వాత అయ్యా రా రొట్టె భుజిద్దు కానీ రా అని చెప్తే యేసు ప్రభు వెళ్ళాడు, కూర్చున్నాడు, భోజనం చేశాడు. అప్పుడు వారిని గద్దించాడు యేసు ప్రభు. ప్రవక్తల మాటలని నమ్మని మందమతులారా, మీకు తెలియదా? యేసు ప్రభు చెప్పలేదా ముందు? లేస్తానని చెప్పాడు కదా, ఎందుకు నమ్మట్లేదు మీరు లేఖనాలని అని గద్దించాడు అని అక్కడ రాయబడింది మార్కు సువార్తలో 16-14. గద్దించేసి ఏమైపోయాడు? మాయమైపోయాడు అక్కడి నుంచి. అప్పుడు వారికి అర్థమైంది, అయ్యో యేసు ప్రభు మనకు కనబడ్డట్టున్నాడు, యేసు ప్రభు మనతో మాట్లాడినప్పుడు ఎంత మనకు భయం వేసింది కదా, ఎలా మాట్లాడడం మనతో అని. అంటే వారి అపనమ్మికను బట్టి డౌట్ని బట్టి ప్రభు వారిని గద్దించాడు. అంటే ఈ యొక్క వాక్యాన్ని పూర్తిగా మనము ఒకవేళ నమ్మకపోతే మనల్ని ప్రభు ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. ఈ వాక్యాన్ని పూర్తిగా మీరు నమ్ముతున్నారా లేదా? నమ్మండి. ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఏమైతే రాయబడిందో ఇదంతా మీరు నమ్మండి, దీని ప్రకారం మీరు నడుచుకోండి. కొన్ని విషయాలు నమ్మనటువంటి పరిస్థితిలో ప్రభు వారిని గద్దించాడనే మాట చూస్తున్నాం. అన్నీ చదివించట్లేదు, అక్కడక్కడ అవసరమైనవి మాత్రం చదివిస్తాను. లూకాసు వార్తలో ఒక సందర్భం ఉంది 9:55లో. ఒక సంఘటన బట్టి యోహాను తర్వాత ఆయన సహోదరుడు, ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించాలా అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు వారిని గద్దించాడు. యేసు ప్రభు యొక్క శిష్యులే వాళ్ళు, అవునా కదా? యోహాను యాకోబు 2 శిష్యులే. చదువుదామంటారా? 9:55. యోహానును అది చూచి, ప్రభువా, కొంచెం పైన చదువుదాం, ఏం చూశారో. ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున వారు ఆయన్ను చేర్చుకొనలేదు. చాలు. సమాజము ప్రభు వారిని దర్శిస్తుంటే అనేక గ్రామాలు, పట్టణాలు దర్శిస్తున్నాడు, స్వార్థ పడిస్తున్నారు. కొంతమంది అక్కడ ఏం చేశారంట? ఆయన్ను చేర్చుకోలేదు, మంచిగా స్వీకరించలేదు. కొన్నిసార్లు చూడండి, మన దగ్గరికి ఎవరైనా వస్తుంటారు, ఏం చేయాలంట? వారికి కూర్చోబెట్టండి వారిని అంట, కూర్చోబెట్టాలి, వారికి నీళ్ళు ఇవ్వాలంట. మొన్న ఓ రోజున వాళ్ళు వచ్చారు, ఆర్ఫనేజ్ వాళ్ళు వచ్చారు, వస్తుంటారు, నెల నెల వస్తుంటారు.
వస్తే నేను ఏదో ఫోన్లో మాట్లాడుతున్నా, మా చెల్లితోనే మాట్లాడుతుంటాను ఫోన్లో. సడన్గా బయట నిలబడ్డారు వాళ్ళు, చాలాసేపు నిలబడ్డారు బయట. సరే తర్వాత వాళ్ళని రమ్మని లోపలికి రమ్మని కూర్చోబెట్టు, వాళ్ళు కూడా దేవుని పెట్టలే అంటుంది, రత్న అంటుంది చెప్తుంది నాకు. వాళ్ళని మనం సన్మానించాలి, గౌరవించాలి. అందరూ మనుషులే, చూస్తుంటారు, గమనిస్తుంటారు, వాళ్ళని టెస్టింగ్ చేస్తుంటారు. అవును నిజమే, నేను చాలాసార్లు వాళ్ళని తిడుతుంటా. ఏంటి మొన్ననే వచ్చావు కదయ్యా, పోయిన నెలే వచ్చావు కదా, పోయిన వారమే వచ్చావు కదా. ఒకటే సంస్థ వాళ్ళు ఒక వారం ఒక రోజు రాగానే ఇంకో వ్యక్తి ఇంకో రోజు నెక్స్ట్ డేనే వచ్చేసాడు. న్యూ ఇండియా విజన్ ఏదో ఈరోజు వచ్చాడు ఒక వ్యక్తి, రేపే ఇంకో వ్యక్తి వచ్చాడు, సేమ్ సంస్థ. ఏంటే నిన్న ఒక ఆయన వచ్చాడు, ఈరోజు మీరు అంతా మాట్లాడుకున్నారా, కావాలని వేరు వేరు వస్తున్నారా? నాకు కోపం వచ్చిందనమాట. అరే మీరు వచ్చేది ఏదో 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి రావచ్చు కదా, ఎవరన్నా ఒక సంస్థ తరఫున ఒక వ్యక్తి రండి, వేరు వేరు వ్యక్తులు ఒకటే సంస్థ పేరు ఎందుకు వస్తున్నారు ఇట్లా అని నేను చాలా కోపం ఇచ్చాను. సరేలే ఏదో ఒకటి మనకు తెలియదు, అనాథలు అంట, వాళ్ళకు స్కూల్ అంటారు, పిల్లలకు ఆహారం అంటారు, అదంటారు ఇది అంటారు. సరే ఇంత రాయండి అందరూ రాయండి అందరూ ఉంటారు. అయ్యా బాబు ఎక్కడి నుంచి వస్తున్నాయి బాబు డబ్బులు, వచ్చిన వాళ్ళని మనకు కాదని లేవు. కానీ ఏమో తెలియదు, దేవుని దూతల్లాగా వస్తున్నారేమో, దేవుడు మనల్ని పరీక్ష పెడుతున్నాడేమో. వీళ్ళు ఏం చేశారంట, యేసు ప్రభువుని చేర్చుకోలేదంట. నా పేరిట మీరు ఒక వ్యక్తికి ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే మీరు నన్ను చేర్చుకున్నట్టే, నా పేరిట ఎవరైనా చేర్చుకుంటే మీరు నన్ను చేర్చుకున్నట్టు, నా పేరిట ఎవరైనా మీ గృహంలో చేర్చుకొని వారిని కూర్చోబెడితే నన్ను చేర్చుకొని మీరు కూర్చోబెట్టినట్టు. తెలియదు మనకు, మన చుట్టూ ఉన్న వారినే మనము సన్మానించినప్పుడు ప్రభుని సన్మానించినట్టు అని ప్రభు చెప్తున్నాడు కదా. హల్లెలూయా, గౌరవించినట్టు అని చెప్తున్నాడు కదా. యేసు ప్రభుకే వారు అంగీకరించలేదు, స్వీకరించలేదు, చేర్చుకోలేదు ప్రభుని. దానికి కోపం వచ్చేసింది వీళ్లకు. ఎవరికి? యాకోబు యోహాన్లకి. అందుకే వారికి ఒక బిరుదు పెట్టారు. ఏంటది? ఉరిమేడి వారు. మాట్లాడితే ఉరిమినట్టు, మాట్లాడితే ఉరిమినట్టే వస్తుందట. అంటే ఎంత ఉగ్రులుగా ఎంత కోపంతో ఉన్నారో. ఏవో ఏలియా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చిన చేసినట్టు మేము కూడా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వారిని దయించినట్లు చేయాలా, ఆజ్ఞాపించాలా అంటున్నారు వీళ్ళు. అప్పుడు యేసు ప్రభువు వారిని గద్దించాడంట. అలాగే అడుగుగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఫుట్నోట్లో, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనిషి కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకి కానీ నశింపజేయటకు రాలేదని అక్కడ వారితో చెప్పినట్టుగా చూస్తున్నాం. ఈ సందర్భంలో నేను నాశనం చేయడానికి రాలేదయ్యా, రక్షించడానికి వచ్చాను ప్రజల్ని, వారిని స్వస్థపరచడానికి వచ్చాను, జీవ మార్గమును వారికి తెలియపరచడానికి వచ్చాను. ఏం అగ్ని దిగి వచ్చి కాల్చేస్తానంటే కాల్చడానికి రాలేదు, నేను రక్షించడానికి వచ్చాను అని చెప్పి వారిని గద్దించాడు. అంటే శిష్యులే కానీ తప్పు చేస్తే గద్దిస్తాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకటి సీరియల్ వచ్చేది, మీకు అందరికీ తెలిసి ఉండొచ్చేమో, నాకు తెలియదు. ప్రేమ నవ్వుతుంది, చెప్పేంటి? మరి ఎందుకు నవ్వుతున్నావు? పరమానందయ్య శిష్యులు. చెప్పండి ఎంతమందికి జ్ఞాపకం ఉందో? సౌభాగ్యం ఇస్తుంది. ఆయన గురువు, ఆయన కింద శిష్యులు ఉంటారు. ఎప్పుడు చూసినా ఏదో బుద్ధిహీన పని, అవివేక పని చేస్తుంటారు. వచ్చి ఏమి అది చేసాం ఇది చేసామని చెప్తే ఈయనేమో తిడుతుంటాడు, వాళ్ళని గద్దిస్తుంటాడు, తిడుతుంటాడు. ఏరా మీకు తెలియలేదురా, ఇది పని మీరు చేస్తారు అని. మరి శిష్యుడు అన్నప్పుడు, గురువు అన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే శిష్యులు తిట్టాలి కదా, గురువు హెచ్చరిస్తూ ఉండాలి. యేసు ప్రభు యొక్క శిష్యులు అంటే అర్థం ఏంటి? ట్రైనింగ్ ఇస్తున్నాడు, ఇప్పుడు తర్ఫీదు ఇస్తున్నాడు. తప్పు చేసినప్పుడల్లా వారిని గద్దిస్తుండాలి, సరి చేస్తుండాలి. అలా యేసు ప్రభు గద్దించాడు కాబట్టే ఏమైంది? తర్వాత పూర్తిగా మారిపోయాడు యోహాను. యేసు ప్రభు పునరుద్ధరణ వెళ్ళిపోయిన తర్వాత ఆ కోపం ఎక్కడికి పోయిందో ఆయనలో, ఆ ఉగ్రత ఎక్కడికి పోయిందో యోహాన్లో తెలియదు. కానీ ఆయన ప్రేమామయుడిలాగా అయిపోయాడు, యేసు ప్రభు లాగానే. హల్లెలూయా! అబ్బా, ఏం మొత్తం ప్రేమ 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 అంటున్నాడు. మొదటి యోహాను పత్రికలో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటాడు, దేవుడు ప్రేమాస్వరూపి అంటాడు, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అంటాడు. తన సహోదరుని ప్రేమించని వాడిలో దేవుని ప్రేమ లేదంటాడు. ప్రేమ కలిగి ఉండండి, క్షమించండి, ఓర్చుకోండి అంటున్నాడు యోహాను. ప్రేమ గురించే చెప్తున్నాడు. యేసు ప్రభు బోధించినప్పుడు
ఆయన వెంబడించినప్పుడు ఉన్నటువంటి యోహాను కాదు, ఇప్పుడు మారిపోయాడు. హల్లెలూయా. ఆయన రూపాంతరం చెందాడు. ప్రభు యొక్క స్వరూపమును, ప్రేమ స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు. గద్దించాడు కాబట్టి. గద్దింపు ఏం చేస్తుంది మనల్ని? గద్దింపు మనల్ని ఏమేం చేస్తుందో నెక్స్ట్ ఇంకో పాయింట్లో మనం నేర్చుకుంటాం. ఓకే, కాబట్టి ఆయా సందర్భాల్లో దేవుడు గద్దిస్తూ ఉంటాడు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమిటి? గద్దింపు వలన మనకి ఏం ప్రయోజనం కలుగుతుంది, ఏమి లాభము, ఎందుకు గద్దింపు మనకు అవసరము అనే విషయాలు కొన్ని చూద్దాం. మొదటిగా మనం చూసినప్పుడు యోబు గ్రంథంలో 5:17 చెప్తున్నాడు, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. చెప్పండి, నాతో చెప్పండి. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఎలాంటి ధన్యతలు వస్తాయో మనం చూద్దాం. ధన్యత దావీదు చక్కగా చెప్పాడు. 141వ కీర్తన 5వ వచనంలో దావీదు గద్దింపును ఎలా స్వీకరిస్తున్నాడు? 141:5 వచనం, నీతిమంతులు నన్ను కొట్టుట, ఇంతేనా సౌండ్? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇలాగూ జరిగితే నాకు కూడా బాగుండు అనుకున్న వారు చెప్పండి నాతో, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. చెప్పండి ఎంతమంది దేవుడు, దైవ సేవకుడు, పెద్దలు నన్ను గద్దిస్తే మేలు, నేను గద్దింపు మాట వింటాను అన్నవారు చేయి చూపించండి. నాకు మంచిదే, దానివల్ల నష్టం కాదు, మేలే జరుగుతుంది నాకు గద్దింపు అనేవారు. దావీదు ఇంకొక అడుగు ముందుకెళ్ళాడు. నన్ను కొట్టినా ఓకే అంటున్నాడు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. కానీ ఎవరు కొట్టాలంట? నీతిమంతుడు కొట్టాలి. దుష్టుడితో నాకు పని లేదు. వాడు మోసగాడు నాకేంటి చెప్పేది, దుర్నీతిపరుడు నన్ను నాకేంటి హెచ్చరించేది చెప్పేది. నీతిమంతుడైతే నన్ను కొట్టినా పర్వాలేదు నేను పడతాను, నన్ను తిట్టినా పర్వాలేదు పడతాను, కొట్టినా ఓకే అంటున్నాడు రాజు, దావీదు మహారాజు. మామూలు వ్యక్తి కాదు దావీదు. దావీదు ఎవరు? బుద్ధిమంతుడు. అతడు పోయిన చోటెల్లా సుబుద్ధి కలిగి నడుచుకొనొచ్చు వచ్చెను. హల్లెలూయా. ఎక్కడికి పోయినా సుబుద్ధి కలిగి నడుచుకుంటున్నాడు. తన యజమానుడు, తన ప్రభువు ఇశ్రాయేలు రాజు సౌలు దుర్నీతిపరుడే అయినా, సౌలు దావీదును చంప చూస్తూ ఉన్నా కూడా దావీదు తెలిసిపోయింది, ఓహో నేను మంచిగా ఎదుగుతున్నానని, నా వలన ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు రక్షణ ఇస్తున్నాడని. సౌలుకి ఈర్ష్య వస్తుంది నా మీద, నేనే సౌలుకి పోటీని అయిపోతానని సౌలు భయపడుతున్నాడేమో, అందుకే సౌలు నన్ను చంప చూస్తున్నాడు. దావీదుకి అర్థమైపోయింది. ఏమైంది అమ్మా? దావీదుకి అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత సౌలా రాజా నాకు ఏంటి నన్ను చంప చూస్తున్నావు, జాగ్రత్త అని చెప్పేసి ఉల్టా దావీదు సౌలుని ఏమైనా హెచ్చరిస్తున్నాడా? లేదు, ఆయన రాజు, ఆయన ప్రభు. దావీదు శిష్యుడు, ఆయనకి దాసుడు, పనివాడు, దేవునికే అప్పగించుకున్నాడు. హల్లెలూయా. దేవుని చేతిలో పెట్టేశాడు. లెట్ గాడ్ టేక్ ఓవర్ మై కేస్, లెట్ గాడ్ బీ ద జడ్జ్ బిట్వీన్ మీ అండ్ సౌల్, లెట్ గాడ్ ఫర్గివ్ సౌల్. క్షమిస్తున్నాడు సౌలుని. సౌలా ఒకసారి చూడు, నాలో తప్పు లేదు, ఎందుకు నన్ను శిక్ష పెడుతున్నావు, ఎందుకు నన్ను చంప చూస్తున్నావు అని పదే సౌలుకు మనవి చేస్తున్నాడు దావీదు. ఒకసారి అన్నాడు సౌలు ఎదురుపడినప్పుడు, సౌలా రాజా ఏంటి నాలో ఏం తప్పు ఉంది,
ఇప్పుడే చంపు, మరి తప్పు ఉంటే నన్ను చంపు. నాలో తప్పు ఉంటే, నేను మరణ శిక్షకు పాత్రుడైతే మరణానికి నేను వెనకాడను, నేను మరణానికి భయపడను, సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు దావీదు. ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? పరిస్థితులు మారిపోయాయి. గద్దింపుకు లోబడేవారు కనబడటం లేదు. కొట్టడం సంగతి వేరు, ఒక్క మాట అంటే కష్టం అండి. ఈ రోజుల్లో సంఘం నడిపించడంటే కష్టం. విశ్వాసాలను కాపాడుకోవడం అంటే కష్టం. ఒక మాటకు చర్చ మానేస్తున్నారు, ఒక మాటకు మానేస్తామంటారు. మేము చిన్న ఉన్నప్పుడు వినేవాళ్ళం. పాస్టర్ల దగ్గర ట్రైనింగ్ చేసేటువంటి శిష్యులు, అసిస్టెంట్ పాస్టర్స్గా ఉండేవాళ్ళు. ఒకనొక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు పాస్టర్లు అయిపోతారు, వారు సేవకులు అయిపోతారు. కానీ వాళ్ళని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, ఎలాగ శిక్ష పెట్టేవాళ్ళు, వాళ్ళకి ఎలాగ పనిష్మెంట్ ఇచ్చేవారు తప్పు చేస్తే, మాట వినకపోతే ఎలాంటి పనులు చెప్పేవారు, వారికి ఎలాంటి పనులు వారి చేత చేయించేవారు. అలాంటి ట్రైనింగ్లు ఈ రోజుల్లో ఎవరు చేయరు. ఈ రోజుల్లో సేవకులు అయిపోతున్న వారు కూడా చాలామంది, వారు ఒక సిస్టమేటిక్గా ఒక క్రమ పద్ధతిలో సేవకులు కావడం లేదు. లోబడే స్వభావం లేని వారు అనేక మంది సేవకులు అయిపోతున్నారు. తగ్గింపు లేని వారు సేవకులు అయిపోతున్నారు. లంచగొండలు సేవకులు అయిపోతున్నారు. డబ్బు ఆశ చూపి మనుషులను మభ్యపెట్టి వారి మాట వినిపించేట్టుగా చేసుకునే వారు సేవకులు అయిపోతున్నారు. డబ్బు మీద ప్రేమ అయిపోతున్నది. సేవకులలో, నాయకులలో ఇతర సేవకులను తప్పుదారి పట్టించుట, సంఘములను, విశ్వాసాలను తప్పుదారి పట్టించేవారు అయిపోతూ ఉన్నారు. అయ్యో, దేవుని తీర్పు దగ్గర ఎక్కడ నిలుస్తారో వీరు. అలాంటి సంఘములు, అలాంటి విశ్వాసులు, అలాంటి తప్పుదారి పట్టేవారు ఎక్కడ నిలుస్తారో తెలియదు. నన్ను కొట్టినా సరే అని దావీదు అంటున్నాడు, ఓకే అంటున్నాడు. మనము సిద్ధమా? ఎవరైనా పిల్లలు, మన చర్చిలో పిల్లలు కొంతమందిని నేను కొన్ని సందర్భాల్లో కొట్టాను కూడా. రే ఏంట్రా ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు మీరు చేస్తున్నారు, చెడు పనులు వదిలేయండి, తల్లిదండ్రులు లోబడండి అని. కానీ తర్వాత మళ్ళీ నేను బాధపడతాను. మళ్ళీ కొంతమంది అంటారు, నువ్వు పాస్టర్వి, నువ్వు చేయి చేసుకోవద్దు, చేయి చేసుకోకు, నువ్వు కొట్టకు, తిట్టు చాలు, వదిలేసి. ఆ టైంలో వారు చేసే పోకిరి పనులే కానీ, మూర్ఖమైన పనులే కానీ అంతగా కోపం పుట్టిస్తుంటాయి. అంటే వాళ్ళు శిక్షిస్తే అయినా గుణపడతారేమో, బాగుపడతారేమో, తమ జీవితాలు సరి చేసుకుంటారేమో అని. కానీ కొంతమందికి ఎన్ని దెబ్బలు పడినా వారి హృదయం గుణపడదు, వారి మనసు మారట్లేదు. గద్దింపు సంగతి పక్కకు పెడదాం, గద్దింపు అసలు లెక్కనే లేదు. కనీసం కొడితే అయినా ఓ భయం వస్తుందేమో మనుషుల కంటే. యవనస్తులు కొంతమంది ఎంత కొట్టినా వారిలో మార్పు రావడం లేదు. అంటే ఏమైపోతుంది, ఇంకా దేవుని చేతిలో పడిపోతే చాలా భయంకరం. అది నేను అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తుంటా కదా, హెబ్రీ పత్రికలో దేవుడు చెప్పిన మాట, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. అక్కడ దాకా మనం తెచ్చుకోకూడదు. డైరెక్ట్గా దేవుని చేతిలో పడేదాకా మనం ఎవ్వరము తెచ్చుకోకూడదు. అక్కడ దాకా తెచ్చుకోకూడదు అంటే దేవుడు ముందే ఒక క్రమం పెట్టేశాడు. మనుషుల దగ్గరే, కుటుంబంలోనే, లేకపోతే నెక్స్ట్ ఇంట్లో పెద్దవాళ్ళు, లేకపోతే నెక్స్ట్ సంఘంలో పెద్దవాళ్ళు, లేకపోతే నెక్స్ట్ సంఘ కాపరి దగ్గర దాకా. ఇక్కడే ప్రాబ్లం, ఒక ఇంట్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. ముందుగా ఏదైనా సరే ఒక విషయము ఇంట్లోనే సాల్వ్ అయిపోవాలి. ఇంట్లో సాల్వ్ అయిపోతే వారి ఇంటి పెద్ద మనుషులు అక్కడ సాల్వ్ అయిపోవాలి. వారి దగ్గర సాల్వ్ అయిపోతే సంఘంలో, సంఘ కాపరి దగ్గర అది ఫైనల్ అయిపోవాలి, క్లోజ్ అయిపోవాలి. ఏదైనా సరే ఇష్యూ అయితే బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే దేవుడు ఇలా పెట్టాడు మనకు. ఒక విశ్వాసి కానీ, ఒక సంఘం కానీ కోర్టు దాకా కానీ, పోలీసుల దాకా కానీ పోకూడదని ఇక్కడ మనకు పెట్టాడు బైబిల్లో. పౌలు చెప్పాడు, మీకు మీరు తీర్పు తీర్చుకోలేరా? మీకు మీరు బుద్ధి చెప్పుకోలేరా? ఎవరు మీకు
మీరు బైబిల్ ఎరిగిన వారు, దైవ జ్ఞానం పొందిన వారు, భక్తులు, దేవుని జ్ఞానం కలిగిన వారు. లాయర్ల కంటే ఎక్కువ మీకు తెలిసి ఉండాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐ, ఇప్పుడు ప్రెసిడెంట్ అయినా ఆయన్నే ప్రమాణం చేపియాలి. అలాంటి వ్యక్తి అయినా మనకున్న ఈ బైబిల్ జ్ఞానం దగ్గర ఎవరు సరిరారు. దేవుడు మనకిచ్చిన జ్ఞానమందు దేవుని యొక్క తలంపు, ఆలోచన మనకు కలిగి ఉంటే ఎవ్వరూ మన ఎదుట నిలవబడలేరు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈ బైబిల్లో పరిష్కరించలేని సమస్య అంటూ బైబిల్లో లేదు. ఎలాంటి క్లిష్టమైన సమస్య అయినా, ప్రాబ్లం అయినా, ఇరుకైనా, చిక్కైనా దానికి జవాబు ఈ బైబిల్లో ఉన్నది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నా వరకు అవసరం లేదు, మీ మట్టుకు మీరు ఒక విశ్వాసులు, ఒక కుటుంబము దేవుని చెంత అడిగినప్పుడు, ఈ వాక్యాన్ని పరిశోధించినప్పుడు, మీరు పఠించినప్పుడు, మీరు ధ్యానం చేసినప్పుడు మీకు జవాబు దాంట్లో దొరుకుతుంది. హల్లెలూయా. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? దీంట్లో ఉన్నది, ఈ బైబిల్లో ఉన్నది. దీన్ని బహుగా మన మంది చేత ఏం చేయాలి? పఠించాలి, పరిశోధించాలి, ధ్యానం చేయాలి, దాన్ని అనుసరించాలి. ఆటోమేటిక్గా అన్ని చిక్కులు పోతాయి, అన్ని సమస్యలు దాంట్లోనే దేవుడు మనకు తీర్చేస్తాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సామెతలు వెయిట్ ప్రసంగి 7:5 ప్రసంగి గ్రంథం. అబ్బా, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏమి కావాలి మనకి? జ్ఞానుల గద్దింపు కావాలా? బుద్ధిహీనుల పాటలు కావాలా? లోకంలో ఎక్కడ చూసినా కూడా మంచి పాటలు ఏమీ వినబడట్లేదండి. ఉన్నాయా ఎక్కడైనా? మంచి పాటలు సంఘంలోనే వింటాం, భక్తుల నోటనే మంచి పాటలు వింటాం. లోకంలో మంచి ఏది లేదు. మంచి పాట అనేది లోకంలో మనకు కనబడదు. పిచ్చి పాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వాటిని సంఘంలో తెస్తున్నారు. విశ్వాసులు లోకస్తుల్లాగా ఉండి, విశ్వాసులు లోక సంబంధమైన మనసు కలిగి ఉండి అలాంటి పాటలు, అలాంటి రకమైన పాటలు, అలాంటి మాటలు, అలాంటి డ్యాన్సులు సంఘాల్లోనికి తెస్తున్నారు. నాకు తెలియదు, ఇప్పుడు VBS ప్రోగ్రాం పెడుతున్నాం, పిల్లల చేత మీరు డ్యాన్స్ అవి నేర్పిస్తున్నారేమో నాకు తెలియదు, కానీ ఏ డ్యాన్స్ అయినా సరే ఆ సినిమా డ్యాన్సుల్లాగా ఉండొద్దు. మీరు గుర్తుపెట్టుకోవాలి. సినిమా స్టైల్ లాగా, ఈ డిస్కోలాగా, ఫ్యాషన్ లాగా అలాంటి డ్యాన్స్ అసలే కుదరదు. ఓ డ్యాన్స్ అయినా కూడా ఎలాగ ఉండాలి? దేవునిలో నాట్యం ఆడుతున్నారు, ఆ డ్యాన్స్ కూడా పరిశుద్ధంగా, నీట్గా, చక్కగా అగపడేటట్టుగా ఉండాలి. ఎన్ని రావట్లేదు సభలలో, మీటింగ్లో, అక్కడిక్కడ ఎన్నో యూట్యూబ్లో ఎన్నో పెడుతున్నారు కదా ఎంతోమంది డ్యాన్సులు. ఎలా ఉన్నాయి అవి? పిచ్చి పిచ్చి డ్యాన్సులు, లోక సంబంధమైన డ్యాన్సులు, సినిమాలలో ఆటలాడుతుంటారు. ఆ సినిమాల్లో ఆ డ్యాన్సులు నేర్పిస్తారంట ఒక ఆయన పేరు కృష్ణనేనంట. చాలామందికి డ్యాన్స్ నేర్పిస్తాడంట, సినిమా హీరోలకి, హీరోయిన్లకి డ్యాన్సులు నేర్పిస్తాడంట. పేరేమో క్రిస్టియనే ఒకవైపు. అవన్నీ ప్రోగ్రాంలు, సీరియల్లే కానీ, ఆ సినిమాలే కానీ, అవన్నీ ఏమిటి? దాంట్లో పరిశుద్ధత ఏమాత్రము లేదు, దాంట్లో పవిత్రత ఏమాత్రం లేదు. అవి అపవిత్రమైనవి, కల్మషమైనవి, మనసును పాడు చేస్తాయి, చెరిపి వేస్తాయి, చెడును నీలో నింపుతాయి. చెడు మాటలు, చెడు ప్రవర్తన, చెడు ఆలోచన నీలో నింపుతాయి. నీకు తెలియకుండానే నీవు అలాంటి మాటలు, అలాంటి ఆలోచనలు నీకు వచ్చేస్తాయి. అర్థమవుతుందా సిస్టర్స్, బ్రదర్స్? లోక సంబంధమైన అలంకరణ దాంట్లో ఉంటుంది, లోక సంబంధమైన వేషధారణ అందులో ఉంటుంది, లోక సంబంధమైన మాటలు అందులో, పోకిరి మాటలు, చెడ్డ మాటలు, పవిత్రమైన మాటలు ఉండవు.
కొట్లాటలు ఉంటాయి, జగడములు ఉంటాయి, చంపుకోవడాలు ఉంటాయి, కోపము, పగ, క్రూరత్వం ఇవన్నీ ఇందులో కనబడతాయి. భక్తిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు మాట వినుట మేలు మేలు మేలు. భక్తిహీనుల పాటలు ఎక్కడుంటాయి చెప్తారా మీరు? కొంతమంది అంటారంట, ఏమంటారంటే, బ్రదర్ బైబిల్లో ఎక్కడైనా సినిమాలు చూడొద్దని ఉందా అని అడిగే వాళ్ళు ఉంటారు. సీరియల్ చూడొద్దని బైబిల్లో ఉందా? అయ్యా, భక్తిహీనుల పాటలు వినొద్దని అయితే ఉంది కదా. భక్తిహీనుల పాటలు ఎక్కడ వినబడతాయి? సంఘంలో భక్తిహీనుల పాటలు అయితే వినబడవు కదా. పరిశుద్ధుల గుంపులో, సమాజంలో భక్తిహీనుల పాటలు అయితే వినబడవు కదా. ఇట్లాంటి మాటలు బైబిల్లో చాలా ఉంటాయి. ఇది ఒక ఎగ్జాంపుల్. భక్తిహీనుల పాటలు అంటే అలాంటివి, అల్లరితో కూడిన ఆటలు, పాటలు. అవన్నీ ఎక్కడ కనబడుతుంటాయి? ఆ సినిమాలలో కనబడుతుంటాయి, ఆ సీరియళ్ళలో కనబడుతుంటాయి. కాబట్టి మనం వాటికి దూరంగా ఉండాలని, అది సారాంశం. అంతేగాని సినిమా చూడకూడదు అని బైబిల్లో చూపించమంటే ఎక్కడ నుంచి చూపించాలి? ఎక్కడ నుంచి చూపిస్తారు? ఆ సినిమాలలో ఏమేమి ఉంటాయో అవి బైబిల్లో వివరించి చెప్పాడు ఆల్రెడీ, క్లియర్గా అయిపోయింది కదా. ఇంకేంటి? సామెతలు 1:23. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను, నేను పిలువగా మీరు వినకపోతే. అది తర్వాత చదువుకుందాం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపేదు. మనం ఆయనకు లోబడితే, ఆయన గద్దింపు లోబడితే దేవుడు అంటున్నాడు, మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నా ఆత్మ గలవారిగా మిమ్మల్ని చేస్తాను. ఎంత లాభము, ఎంత మేలు. ఇక లైన్గా సామెతలోనే చదువుతాం చాలా మాటలు, తర్వాత చివరిలో లాస్ట్లో వేరే వాక్యాలు చదువుతాం. 6:23 చూడండి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు నాతో చెప్పండి, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. మీకు అందరికి సౌండ్ వినిపిస్తుందా క్లియర్గా? ఈ మైకు ఏమో నాకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ఏదో మరి ఇక్కడ మంచిగా వస్తున్నాడు. శిక్షార్థమైన గద్దింపులు, దీంట్లోనే 2 చెప్పేశాడు, గద్దింపు, శిక్ష. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తాయంట? జీవంలోనికి తీసుకొని వెళ్తాయి, నరకం నుండి మనల్ని తప్పిస్తాయి అంట. ఓ త్రాగుబోతున్నాడు అనుకుందాం, ఎన్నోసార్లు చెప్తాం, నాయనా మానేసి మానేసి, త్రాగొద్దు త్రాగొద్దు తాగొద్దు. ఎవరు చెప్పినా వినరు. ఏం చేస్తాము? గవర్నమెంట్ వాళ్ళే ఈ త్రాగుబోతులను పెంచి పోషిస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఎంత రేట్లన్నా పెంచని, ఆ త్రాగుబోతుల గ్యాంగ్ అంతా, ఈ గుంపు అంతా మొత్తం వాళ్ళకి డబ్బు సంపాదించి పెడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళకి. ఎవరో అన్నారు ఈ మధ్యకాలంలో, అక్కడికి పోయి చూస్తే మా ఊరికి వెళ్ళే దగ్గర, ఇక్కడ సంగారెడ్డి నుంచి మా ఊరికి వెళ్ళే దగ్గర శంకరపల్లి రోడ్లో, ఇక్కడ శంకరపల్లి రోడ్ నుంచి కాదు, ఇటు నుంచి సంగారెడ్డి నుంచి మా ఊరు వస్తుంది, తర్వాత ముందేనపల్లి కూడా వస్తుంది. వెళ్ళే దారిలో మా ఊరికి దగ్గరలోనే రోడ్డు మీద మొత్తం బీర్లు కంపెనీలు అయిపోయినాయి. ఫస్ట్ ఒకటి స్టార్ట్ అయింది, తర్వాత ఇప్పుడు లైన్గా 3-4 బీర్ కంపెనీ. మా ఊర్లో కూడా చాలామంది యవనస్తులు ఆ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నారు. ఇంకా ఎక్కడికి నుంచి ఎవరెవరు సంపాదించుకున్నారో మొత్తానికి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కంపెనీ అంటే ఎరగరు, ఒక డ్యూటీ అంటే ఎరగరు. ఊర్లలో పని చేసుకుంటుండేవారు, చేను పని, పొలం పని చేసుకుంటేవారు. అదృష్టం కొద్దీ ఏదో ఉద్యోగం దొరికింది, కానీ పోయిపోయి బీర్ కంపెనీలు. ఇది వేరే కంపెనీలోనే పడితే బాగుండేది. ఆ బీర్ కంపెనీలో పడి, అయితే కంపెనీ లోపల ఎవరికి అసలు తాగడానికి వీలు లేదంట, అసలు పొరపాటున ఎవరు తాగరంట. మరి ఎట్లా బయట ఎట్లా అలవాటు ఏందో కొనుక్కొని తాగడం, త్రాగుబోతులు అయిపోయారు చాలు. ఈ మధ్యనే మా పెద్దమ్మ మనవడు, మా సొంత పెద్దమ్మ మనవడు చనిపోయాడు.
త్రాగి 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 యవనస్తుడు పిల్లవాడు, అప్పుడప్పుడే పెళ్ళయింది, ఇంకా పిల్లలు కాలేదు. పెళ్ళయి సంవత్సరం అయిందో ఎంత అయిందో, 2 సంవత్సరాలు. ఇంకా పిల్లలు అయి ఉంటే ఇంకా అదొక పెద్ద తలకాయ నొప్పి. ఎంత చక్కని వాడు, స్మార్ట్గా ఉంటాడు, చక్కగా ఉంటాడు. చాలాసార్లు పోయినప్పుడల్లా మంచిగా పలకరించేవాడు, మంచిగా ఏదైనా భోజనం ప్రోగ్రామ్ అయితే మంచిగా వడ్డించేవాడు. అరే ఇంత చక్కని వాడు, ఎంత మంచిగా అవుతాడు, మంచిగా బాగుపడతాడు, మంచివాడు అవుతాడు, మంచిగా పేరు నిలబడతాడు అనుకున్నాం. అసలు నేను షాక్ అయిపోయాను. వీడు చచ్చిపోయాడు ఏంటి అంటే వీడు త్రాగుబోతూ అయిపోయాడు. అరే దేవుడా, అట్లా అయిపోయాడు. కొంతమంది పెద్ద అయిపోయేదాకా, వయసు వచ్చేదాకా బాగా తాగుతారు, ఇష్టం వచ్చినట్టు ఉంటారు, చాలానే చారు బాగానే ఉంటారు మొత్తానికి. దేవుడు చూడండి కొంతమందికి అవకాశం ఇస్తాడు, కొంతమందికి అవకాశం అంటే ఎంతగా తాగుంటాడు వాడు. యవన ప్రాణంలోనే చావు దాకా తెచ్చుకున్నాడంటే త్రాగి త్రాగి. అయ్యలారా, ఇంటి వారులారు, పెద్ద మనుషులు చెప్పుకోండి, మీ వాళ్ళకి చెప్పుకోండి. మీ భర్తలు త్రాగుతుంటే మీరు స్ట్రైకులు చేయండి అమ్మా, ఇంట్లో స్ట్రైకులు చేయండి. ఆ సిగరెట్ అంటుకుంది అనుకోండి, స్ట్రైకులు చేయండి, ఉపవాసం ఉంచండి, వాళ్ళని భోజనం పెట్టకండి, ఉపవాసం ప్రార్థనలు చేయండి, వంట చేయకండి. మీ చేతిలో ఉంటుంది, అంతా ఉంటుంది, ఎట్లయినా సరే ఉంచవచ్చు మీ వాళ్ళని. మీరు మెత్తగా ఉంటే ఏమీ కాదు. అర్థమవుతుందా? మా వారే, అయ్యో మా నాయనే, అయ్యో బాబోయ్ ఒక్క పూట ఉపవాసం వస్తే, అయ్యో బాబోయ్ కష్టపడి వచ్చాడు పొద్దున్నుంచి దాకా, తిను అయ్యో తిను కూర్చో. బైబిల్ ఏం చెప్తుంది? పేతురు ఏమన్నాడు పేతురు? స్త్రీ తన భర్తను వాక్యం లేకుండానే రాబట్టవచ్చు. మీరు ఎందుకో రాబట్టట్లేదు. మరి చాలామంది భర్తలు ఎందుకు రావడం లేదు? స్త్రీలారా, మీరు మీ భర్తలను రాబట్టుకోలేకపోతున్నారు. ఏమిటి కారణం? ఆ పరిశుద్ధ స్త్రీలు అనే ఆ స్త్రీలకు తగినట్టుగా మీరు నడుచుకోవడం లేదా? వాళ్ళు చర్చికి వెళ్తున్నారండి, వాళ్ళు సరిగ్గా ఉంటే మేమే సరిగ్గా ఉంటాం కదా అని వాళ్ళు అంటారు. వాళ్ళే సరిగ్గా ఉండట్లేదు, చర్చికి పోయి ఏం ప్రయోజనం, ఏం లాభం, వాళ్ళు ఏం మారారు అంటారు కొంతమంది భర్తలు అంటారు. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు నరకాగ్నిగుండం నుంచి మళ్ళీ ఏం చేస్తాయి? తప్పిస్తాయి, పరలోకానికి మళ్ళీ నడిపిస్తాయి. ఆ త్రాగుడు ఎక్కడికి తీసుకొని పోతుంది? నరకాగ్నిగుండం తీసుకొని పోతుంది. సామెతలు 23వ అధ్యాయం అంతా అదే. సామెతల్లో 23వ అధ్యాయంలో ప్రసంగి చెప్పేదంతా ఎక్కడి నుంచి? 20వ వచనం నుంచి అదంతా. ద్రాక్షరసం త్రాగే వారితో చూడండి, చదవండి 23, 20 చదవండి. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినివారితోనైనను సహవాసము చేయకము. అమ్మ బాబోయ్, మంచి పాయింట్ దొరికింది నాకు. బైబిల్ అంతా పాయింట్లే మాకు, దైవజనులకు వాక్యం చెప్పేవారికి. మాంసము హెచ్చుగా తినేవారితో ఇది కూడా. నిన్న మటన్ షాప్కి వెళ్ళాను, నేను చాలా రోజులకి వెళ్ళానండి. మటన్ షాప్కి పోయి 2 నెలలైందో 3 నెలలైందో తెలియదు నాకు. అప్పుడప్పుడు మామూలుగా చికెన్ తెచ్చుకుంటాం, ఎప్పుడన్నా డబ్బులు కొన్ని ఉంటే మటన్, డబ్బులు లేకపోతే చికెన్ కూడా లేదు, ఓన్లీ ఎగ్ ఫ్రై అంతే. ఆయన మటన్ షాప్ అయినట్టున్నాడు. బాబు ఏదైనా లివర్ అది ఇది ఉందా అంటే హై సాబ్ అన్నాడు. లివర్ కొట్టు, హార్ట్ ఉంది ఆ కొట్టు, ఇంకా కిడ్నీ ఉన్నాయి అంటే లేవు. సరే అది తిల్లి ఉంది సార్, అది తొందరగా ఉడకదయ్యా అంటే రక్తం వస్తుంది సార్ మంచిగా, మేము రోజు తింటాం సార్ ఇంట్లో, మంచిగా బ్లడ్ వస్తుంది పిల్లలకి. తిల్లి అనేది కొంచెం ఇంకా డార్క్ ఉంటుంది. వీళ్ళు కటిక వాళ్ళు అదే పని కాబట్టి రోజు మాంసం తింటారేమో, ఎంతో కొంత మిగిలింది. కానీ డాక్టర్ ఏం సలహా ఇస్తారు తెలుసా? డాక్టర్స్ ఇచ్చే సలహా, ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం వస్తే స్టార్ట్ అయితే మెల్లగా క్రియాటినిన్ లెవెల్ పెరగడం స్టార్ట్ అయితే మాంసం తగ్గించు అంటారు. ప్రోటీన్, నాన్ వెజ్ ప్రోటీన్ తగ్గించమంటారు. వెజిటేరియన్ ప్రోటీన్ ఎంత తిన్నా ఏం కాదంట, కిడ్నీకి ప్రాబ్లం రాదంట. వెజిటేరియన్లో ఉండే ప్రోటీన్, పప్పు దినుసుల్లో రకరకాల ప్రోటీన్ నిషియస్ ఫుడ్ ఉంటాయి వెజిటేరియన్. కానీ నాన్ వెజ్ ప్రోటీన్, మటన్ అట్లాంటివి ఇంకా చాలా, వాటిని తగ్గిస్తే ఆయన ఒక డాక్టర్ చెప్పాడు,
నా అనుభవంలో చెప్తున్నాను నేను, 95% వరకు నాన్ వెజ్ అవాయిడ్ చేయడం వల్ల నార్మల్ స్థితికి తెచ్చుకోవచ్చు. వ్యర్థమైనవి తినకుండా ఉండడం వలన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అని చెప్తాను. హల్లెలూయా. ఫ్రూట్స్ తాగడం, నీళ్లు తాగడం, మంచి డైట్ని మెయింటైన్ చేసుకోవడం, వీలైనంత మటుకు నాన్ వెజ్ తగ్గించుకోవడం. మామూలుగా మేము ఎప్పుడైనా సరే, ఎప్పుడో వారానికి ఒకసారో లేకపోతే 2 వారాలకు ఒకసారో కొంచెం చికెన్, నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో కొంచెం మటన్, అంతే. కాకపోతే మనకేంటంటే సంఘం కాబట్టి అక్కడో ఫంక్షన్, ఇక్కడో అక్కడో ప్రేయర్, ఇక్కడ నడుస్తూనే ఉంటుంది మన బండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, నాన్ వెజ్ ఏదో అక్కడిక్కడ నడుస్తూనే ఉంటుంది. కాకపోతే చెప్పలేము, ఒకరి బాడీని బట్టి, వారు కంట్రోల్ చేసుకున్నదాన్ని బట్టి, వారికి ఉన్న కెపాసిటీని బట్టి. ఏమన్నాడు? మాంసము హెచ్చుగా తినివారితో నేను సహవాసం చేయకు, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. అమ్మ బాబరే. నిద్ర మత్తు చింపి గుడ్డలు ధరించటకు కారణమగును. ఏమొచ్చేస్తుందంట? దరిద్రం వచ్చేస్తుందంట. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులు అయిపోతారు. ఏముంటుంది? సంపాదిస్తారు, పోతుంది ఎక్కడికి. త్రాగుడికి వెళ్ళిపోతుంది. దీనివల్ల కష్టపడుతున్నారు, తాగుతున్నారు పోయి. అలాగే తిండిబోతులు కూడా అంట. అంటే తిండిబోతులను కూడా త్రాగుబోతులతో పోల్చాడు, ఇక్కడ సమానం చేసేసాడు. కొంతమంది నోరు ఆగదు, ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది బండి, అది చెత్త చెదరం అంతా, చలో జావో జావో జావో. అందుకే మామూలుగా చెప్తుంటారు, వారంలో ఒక పూట ఉపవాసం ఉండాలంటారు. వారం రోజుల్లో ఒక్క పూట ఉపవాసం ఉండండి చాలు, అది దాన్ని రెస్ట్ తీసుకొని మంచిగా సెట్ చేసుకుంటుంది అంతా. మరలా బాడీ రీజనరేట్ అవుతుంది, యాక్టివ్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. తిండిబోతులను దరిద్రులు అయిపోతారు. నోటికి కలం పెట్టుకోకపోతే ఇష్టానుసారంగా అది ఇది లాగించేస్తుంటే ఏమైపోతుంది? మా చిన్నాయన ప్రభుదాస్ మీకు అందరూ తెలుసు కదా, ఈ మధ్యనే సడన్గా ఫ్రీక్వెంట్గా ఫీవర్ వస్తూ ఉందంట. అప్పుడప్పుడు వస్తుంది పోతుంది, అన్ని టెస్టింగ్లు చేస్తున్నారంట. ఎన్నో టెస్టులు చేస్తే అన్నిట్లో నార్మల్ వచ్చింది, ఏం ప్రాబ్లం రాలేదని. కానీ ఏదో ఒక స్కానింగ్లో ఇక్కడ కింద ఇక్కడ డయాఫ్రామ్ దగ్గర చిన్నగా ఏదో చిన్న పొరలాగా ఏదో ఇట్లా ఆయిల్ లాగా కనబడినట్టు, ఒక తీగలాగా ఏదో కనిపిస్తుంది. అదేమన్నా స్టార్టింగ్ స్టేజ్ అనేది డౌట్గా ఉంది అని. ఏం కాదులే కానీ చెక్ చేయించుకుంటే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది కానీ అని చెప్పేసి అంటున్నాడు. కానీ ఎప్పుడెప్పుడో చిన్నప్పటి నుంచి అక్కడిక్కడ అవి తిని 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 అంతా కూడా రకరకాల ఆయిల్, అది ఫుడ్ తిని అదంతా ఏమిటి ఒక పొర పేరుకుపోయినట్టుగా అయిపోయిందేమో. మా అన్న కూడా అన్నాడు నిన్న ఏదో డిస్కషన్లో, అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నాకు జాండీస్ వచ్చింది. జాండీసు యాక్చువల్గా సమ్ 1-2 ఏదో లెవెల్లోనే ఉండాలి, కానీ అది నాకు 90 దాకా పోయింది అంటాడు. అట్లా ఎవరు అంటే డాక్టర్ దగ్గర పోతే ఇంకైన చాలా డేంజర్ కండిషన్లో ఉన్నాడంటే, ఆ డాడీ దగ్గర కంపెనీలో ఒక ఆయన దానికి మందు పోసేవాడంట, చెట్ల మందు. వెంటనే వారం రోజులు ఆ మందు తాగించి రోజు చెరుకు రసం తాగిపిస్తే ఆటోమేటిక్ తగ్గిపోయింది. అది ఏదో ప్రైవేట్ కంపెనీలో చేసేవాడు. అప్పుడు కోల్కతా పోయి, బీహార్ ఎక్కడికి పోయి అక్కడ ఏదో బయట టిఫిన్ సెంటర్లో ఏదో తిన్న ఆయిల్ ఫుడ్ వల్లనో ఏదో అది నెక్స్ట్ డే నుంచి ఇట్లా దురద రావడం స్టార్ట్ అయ్యి అట్లా అయిపోయింది. అది అంటే చూడండి, ఈ ఆయిల్ కూడా ఏమిటి, చాలా డేంజర్. కడుపు ఏది చాలు అనదు. ఇదే సామెతల్లో చెప్తాడు ప్రసంగి, జలగకు ఇమ్ము ఇమ్ము అను 2 కూతుర్లు గలరంట. ఎవరికి? జలగకు. అంటే జలగ పట్టిందంటే ఆ రక్తం పీల్చి 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 ఇంకా వదలతుంది. మనం తీస్తే అది అక్కడ అవి కట్ అయిపోవాలి కానీ బయటికి రాదు. మా డాడీ చెప్తుంటాడు చాలాసార్లు, మీరు కూడా విన్నారు. మా తాతని ఒకసారి ఎప్పుడు జలగ పట్టుకుందంట, దాన్ని తీస్తే అది కొంచెం మాంసం లోపలనే ఉండిపోయింది. ఊరికే గోకేవాడు చెప్తుంటాడు మా డాడీ, మా తాత గురించి. ఆ జలగ ఎంత డేంజర్ చూడండి. ఏదో రక్తం తాగుతూనే ఉంటుంది, ఇట్లా తాగి 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 ఉబ్బిపోతుంటుంది. అది ఇడిచిపెట్టదు, మనిషిని వదలదు. కావాలి కావాలి కావాలని కొంతమందికి ఎంత తిన్నా తృప్తి ఉండదు. కొంతమంది రోజు బిర్యానీలు తినే వాళ్ళు ఉంటారేమో మనకు తెలియదు, రోజు హలీములు తినే వాళ్ళు ఉంటారేమో నాకు తెలియదు. ఏమో నేనైతే ఒకసారి కూడా ఈ సీజన్లో ఒక్కసారి కూడా పోయి హలీం తెచ్చుకోలేదు, తినలేదు, ఎవరికి మా ఇంట్లో తినిపించలేదు.
మనకు దేవుడిచ్చిన ఆరోగ్యం మనం ఏం చేయాలి? కంట్రోల్లో పెట్టుకోవాలి, లిమిట్లో పెట్టుకోవాలి. ఒకవేళ వీలైతే దేవుని కోసం ఉపవాసం ఉంటే ఇంకా మనకు అది మేలు. హల్లెలూయా, మనకు అది మేలే చేస్తుంది. కాబట్టి త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అయిపోతారు. ఇక్కడ ఆ త్రాగుబోతుల గురించి చెప్పాడు, తిండిబోతుల గురించి చెప్పాడు. ఆ కింద ఎక్కడి వరకు చెప్పాడంటే మొత్తం చివరి దాకా చెప్పాడు. తర్వాత అది సర్పంలాగా కాటు వేస్తుంది అది అని చెప్పాడు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పడం జరిగింది? శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గంలో. ఎంత శిక్షించినా ఎంత గద్దించినా వినని త్రాగుబోతులు ఉంటారు, వినని తిండిబోతులు కూడా ఉంటారు. బాగా బయట తిండ్లకు అలవాటుపోతారు, ఇంట్లో సరిగా తినకుండా ఉండేవారు ఉంటారు. ఇవన్నీ వస్తాయి వీటిలోకి. ఆల్రెడీ సమయం అయిపోయింది కానీ మనం ఎక్కడో ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాము. గద్దింపు మొదటిది, తర్వాత శిక్ష. ఈ రెండిట్లో ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాము. రెండో పాయింట్లో ఉన్నాం. 4-5 పాయింట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ మనం దీన్ని మరలా కంటిన్యూ చేద్దాం. 13-18 చూడండి. దీంట్లో సామెతలు, శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పండి నాతో. గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. ఇవన్నీ చూడండి, ఇన్ని మాటలు ఉన్నాయి బైబిల్లో. గద్దింపు గురించి ఇన్ని మాటలు ఉన్నాయి, శిక్ష గురించి అనేక మాటలు ఉన్నాయి. మనం ఎక్కడో మొదలు పెట్టాము. సంఘానికి దేవుడు రాసిన ఉత్తరం, దాంట్లో ఏం చెప్తున్నాడు, సంఘానికి ఏం చెప్తున్నాడు, అక్కడ మొదలైతే ఒక్కొక్క మాట తీసుకుంటూ ఎక్కడికెక్కడికో తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం పేరుకు మాత్రం 7 సంఘాలకు రాసిన పత్రికలు ధ్యానం చేస్తున్నాం, కానీ అనేక అంశములు, అనేక విషయాలు మనం నేర్చుకోవట్లేదా, ధ్యానం చేయట్లేదా? ప్రతి మాటను దగ్గర బైబిల్ అంతా తిరిగేస్తున్నాం, ఒక రౌండ్ వేసేస్తున్నాం, స్పీడ్గా తింపేస్తున్నాం బైబిల్. ఇంకా ఎన్ని మాటలు కావాలి, ఎన్ని హెచ్చరికలు కావాలి దేవునిలో నడవడానికి, సరిగా దేవునిలో నడవడానికి? ఇంకా ఎన్ని మాటలు, ఇంతకన్నా ఇంకెవరు చెప్తారు? సామెతలు 15:5. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తండ్రి ఉంటాడండి, ఎంత కొట్టినా వాడికి బుద్ధి రాదు. మీరు చాలా మందిని చూసి ఉంటారు, తండ్రులు కానీ తల్లులు కానీ పిల్లలను శిక్షిస్తే వారు శిక్షకు లోబడకపోవడం. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పాడు, ఒక ఉపమానం చెప్పాడు కదా. ఎవరు బుద్ధిమంతుడు? తర్వాత ఉంది కదా, రాయి మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తి, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తి. బుద్ధిమంతుడు ఎలా ఉంటాడంట? ఒక బండ మీద తన ఇల్లు కట్టుకున్న వ్యక్తిని పోలి ఉంటాడు. The wise man built his house upon a rock. The wise man built his house upon a rock. The wise man built his house upon a rock, and the rains came tumbling down. The rains came down and the rains came down and the floods go up, and the blessings, ఏంటి మర్చిపోయినా, the blessings will come down and the చూసి పాడాలి. ఏం చెప్తున్నాడు? మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడైపోతాడు. చూడండి, మనందరము పాపంలో పుట్టిన వారమే, అవునా కదా? అందరము తొట్టిల్లిపోయిన వారమే. రక్షణ పొందక మునుపు, వాక్యం వినక మునుపు అనేక రకాలైన తప్పులు, పాపములు చేసిన వారమే. కానీ మనము దేవుడు గద్దించాడు కాబట్టి, వాక్యం దేవుడు తన మాటలు వినిపించాడు కాబట్టి, ఆ మాట విన్నవారు, దేవుని గద్దింపుని విన్నవారు రక్షణలోనికి వచ్చారు. హల్లెలూయా. మనము సంఘంలో ఉన్నాం. కొంతమంది తొట్టిల్లిపోయారు, దేవుని మాట వినలేదు, తల్లిదండ్రుల మాట వినలేదు, రక్షణకు దూరం అయిపోయారు, సంఘానికి దూరం అయిపోయిన వారు ఉన్నారు. దేవుని మహాకృప వలన మనము సంఘంలో నిలిచి ఉన్నాము. హల్లెలూయా. సంఘంలో మన స్థానమును కాపాడుకోవాలి, మన స్థితిని కాపాడుకోవాలి.
సంఘంలో నిలిచి ఉన్నప్పుడే, కొనసాగినప్పుడే మనం రక్షణలో కొనసాగగలుగుతాము. హల్లెలూయా. లేకపోతే సంఘానికి వెలుపల ఉంటే రక్షణకు ఆటోమేటిక్గా వెలుపటి వారం అయిపోతాం. గద్దింపు మాటలు వినటం వల్ల కలిగే ప్రయోజనాలు మనం చెప్పుకుంటున్నాము. 2 మాటలు చెప్పి ఇక్కడ స్టాప్ చేస్తాను. తర్వాత ఎవరైతే లోపడట్లేదో వారి సంగతి నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. 29:15 వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. చాలు. మనకది జ్ఞానవంతులను కూడా చేస్తుందంట. బుద్ధిమంతులను చేస్తుంది, ధన్యులను చేస్తుంది, జ్ఞానవంతులుగా కూడా చేస్తుందని ఇక్కడ మాట చెప్తూ ఉన్నాడు. 15:22 చదివామా మనము? చదివామా ఇందాక? 15:32 చదివామా? చదవలేదు. శిక్ష నొంద నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అగును. హల్లెలూయా. వివేకము సంపాదించుకుంటారు, జ్ఞానము సంపాదించుకుంటారు, బుద్ధిమంతులు అవుతారు. అలాగూ దేవుడు గద్దిస్తే మనం ఏం చేశాము? లోబడ్డాం, సువార్తకు లోబడ్డాం, రక్షణ పొందుకున్నాం, మన జీవితాల్లో మార్చుకున్నాం. కొంతమంది మీలో ఉండవచ్చు ఇంకా ఎలారా రక్షణ పొందండి, బాప్తిజం పొందండి అని చెప్తుంటే అది దేవుని గద్దింపే మీరు భావించండి. యవనస్తులారా, సహోదరులారా, దేవుడు నిన్ను అనేక సంవత్సరాలుగా దినములుగా గద్దిస్తున్నాడేమో రక్షణ పొందమని, చెడు జీవితం విడిచిపెట్టమని దేవుడు గద్దిస్తున్నాడు, వాక్యం ద్వారా చెప్తున్నాడు. కానీ ఇంకా నువ్వు వినడం లేదు, ఇంకా మారు మనసు పొందడం లేదు, ఇంకా రక్షణ పొందడం లేదు. మారు మనసు రక్షణ అన్నీ అయిపోయినా కూడా ఇంకా అనేక విషయాల్లో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడేమో, గద్దిస్తున్నాడేమో, మనం ఇంకా సరి అవడం లేదేమో. గద్దింపు అయిపోయిన తర్వాత దేవుడు ఏం స్టార్ట్ చేస్తాడు? శిక్ష స్టార్ట్ చేస్తాడు. శిక్ష రాకముందే గద్దింపు స్టేజ్లోనే మనం ఏం చేయాలి? దేవునికి లోబడాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. గద్దింపు బాధకరముగానే ఉండవచ్చు, కానీ మనల్ని ఎంత బాగు చేస్తుంది, ఎంత దీవెనకరంగా గద్దింపు మారుతుంది. ఒకసారి గ్రహించండి, ఆలోచన చేద్దాం. ఎవరైనా నేను గద్దించినప్పుడు విసుక్కుంటున్నావా? నొచ్చుకుంటున్నావా? గద్దించే మనుషులు వద్దనుకుంటున్నావా? హెచ్చరించే మనుషులు వద్దనుకుంటున్నావా? అలాగైతే ఎలాగూ జ్ఞానవంతుడు అవుతావు, బుద్ధిమంతుడు అవుతావు, ధన్యుడు అవుతావు, వివేకి అవుతావు. ప్రభువా, నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అనేక విషయాల్లో నువ్వు గద్దిస్తున్నావు, సరి చేసుకోవడానికి సహాయం చేయండి. నీ మాటకు లోబట్టుకు సహాయం చేయండి. సామర్థ్యం దయచేయండి.